నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మేషరాశి వారికి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతోంది. ఎదురు చూసిన విషయాలలో మీకు ఆశించిన విజయాలు లభ్యమయ్యే అవకాశం లాంటిది కనబడుతోంది. అంటే ఏ విషయంలో అయితే మీరు ఎదురు చూస్తున్నారో అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, దూర ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా కనబడుతోంది. అంతేకాకుండా మీరు ముఖ్యమైన వ్యక్తులతో కలిపి ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. ఆకస్మికమైన ఖర్చులకు కూడా అవకాశం ఉంది. అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించి కానీ విదేశాల్లో ఉండే మీ వ్యక్తులతో సంప్రదింపులు లేకపోతే వారికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం దీన్ని ఒకటి భావన చేయొచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వాళ్ళ విషయాన్ని గనక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళ విషయంలో వీరికి వృత్తికి సంబంధించిన విషయాలలో అధిక అభివృద్ధి కొరకు ఎక్కువ ప్రయత్నం చేస్తారు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. వారి యొక్క సహకారంతో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయడానికి అధిక అవకాశం అనేది కనబడుతోంది. అంతేకాకుండా ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే వారి యొక్క సహకారంతో మీరు తీసుకునే నిర్ణయాలలో కొన్ని కీలక నిర్ణయాలు మీకు ఆనందాన్ని ఇచ్చే అవకాశం లాంటిది ఒకటి కనబడుతోంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మిథున రాశి వాళ్ళకి కీలకమైన అంశాలలో అంటే తండ్రి, పెద్దలు మొదలైన వారి కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రదేశాల్లో విద్య కొరకు చేసే ప్రయత్నాలు అత్యధికంగా మీకు ముందుకు వెళ్ళడానికి సహకారం కొరకు వ్యక్తుల సహకారాన్ని కూడా కోరుకుంటారు. అంతేకాకుండా వృత్తి కొరకు, విద్య కొరకు దూర ప్రదేశాల్లో చేసే ప్రయత్నాలు చాలా అధికంగా ఉండే అవకాశం లాంటిది మనకు కనబడుతోంది. అంతేకాకుండా వృత్తికి సంబంధించి ముఖ్యంగా ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో మీరు వ్యక్తుల దగ్గర నుంచి లోన్లు అంటే ఉన్నత విద్య కొరకు లోన్ల కొరకు కూడా అప్లై చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం లాంటిది ఒకటి కనబడుతోంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మానసిక ఘర్షణ, అనవసరమైన భ్రాంతులు, మనసు తెలియని చికాకులు లాంటి వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. రావాల్సిన లాభాలు సమయానికి రాకపోవడం, ముఖ్యమైన కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్న పనుల్లో అనుకోని ఆటంకాలు, ఏదైనా ప్రయాణాలకు సంబంధించి కానీ లేకపోతే తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ ఆకస్మిక ఆటంకాలు, ఆలస్యాలు కొంత చికాకుని కలిగించే అవకాశం ఉన్న రీత్యా అది కేవలం మీ కొంత తాత్కాలికమైన భావన చేస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా వృత్తి, సంతానం, వారి అభివృద్ధి, వృత్తిలో మీ నిర్ణయాలు మొదలైన విషయాలలో కొన్ని కీలకమైన మార్పులు మీ మనసుని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనబడుతున్న దృష్ట్యా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి వృత్తిపరంగా, వ్యాపార అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో వ్యక్తులతో మీ యొక్క సహకారాన్ని మీరు కోరుకుంటారు. అలాగే విజయ అవకాశాల కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ముఖ్యంగా మీకు సహకరించే వ్యక్తులు దూర ప్రదేశాల్లో ఉండడం, వారి యొక్క సహకారం సమయానికి లభించే విషయంలో కొంత మీరు ఘర్షణగా ఫీల్ అవ్వడం, ఆన్లైన్ ట్రేడింగు, అలాగే మీరు ఏదైనా నెట్వర్కింగ్ పెంపొందించుకోవడం, కొత్త వ్యక్తుల యొక్క కలయిక, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు కొత్త వ్యక్తుల యొక్క సంప్రదింపులు కొంత ఇబ్బంది కూడా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కొత్త వ్యక్తుల యొక్క సహకారం, కొత్త వ్యక్తుల్ని నమ్మడం, నూతన పరిచయాలు, నూతన ప్రదేశాలు మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతోంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి
రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు, శత్రువుల మీద విజయం సాధిస్తారు, పోటీలో నెగ్గడానికి అధిక శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు వ్యక్తిగతంగా చాలా చక్కగా మాట్లాడుతూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కమ్యూనికేషన్ ప్రాబ్లం లాంటిది కూడా కొన్నిసార్లు ఇబ్బంది పెట్టే అవకాశం ఒకటి కనబడుతుంది. అలాగే మీ యొక్క తోబుట్టువులతో కానీ ఆత్మీయులతో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా, మాటల వల్ల విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. లాజికల్ థింకింగ్ని పెంపొందింపజేసుకోవాలి. ముఖ్యమైన పనులు ఆకస్మికంగా వాయిదా పడడం బట్టి, అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, మీ వ్యక్తిగత విషయాలు కావచ్చు, కొంత అవి పోస్ట్ పోన్ అవడం బట్టి కొంత ఘర్షణకి లోనయ్యే అవకాశం ఉంది. అలాంటివన్నీ కూడా తాత్కాలికమైన భావించి వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? హృదయాందోళనని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే దిశగా మీరు ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆ నేపథ్యంలో వ్యక్తుల యొక్క తత్వం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా కొంత ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మీ నెట్వర్క్ పెంపొందించుకునే విషయంలో కానీ, లేకపోతే సోషల్ మీడియాలో మీ యొక్క ఇది చూపించుకునే విధానంలో కానీ, మార్కెటింగ్ రంగంలో ఉండేవాళ్ళు కానీ వీలైనంతవరకు జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే మానసిక చికాకుల్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆత్మవిశ్వాసం చాలా అధికంగా ఉంటుంది. అలాగే గృహ వాతావరణం, వృత్తికి సంబంధించిన వాతావరణం రెండింటి నేపథ్యంలో కొంత కీలకమైన ఘర్షణ, కొన్నిసార్లు ఏదైనా లీవ్ తీసుకుందామా అన్న భావన, అలాగే దాంతోపాటుగా వాహనానికి సంబంధించిన ఇబ్బందులు కొంత చికాకు కలిగించే అవకాశం ఉంది. వాహన సంబంధమైన ఇబ్బందుల్ని అధిగమించడానికి విష్ణు గరుడ వాహన అనే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళాలి. తల్లి యొక్క ఆరోగ్యం కానీ, గృహ వాహనాలకు సంబంధించిన చికాకులు కానీ ఇబ్బంది పెట్టే అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నాయి. కాబట్టి వాటిని అధిగమించాలి. సమయానికి మాట్లాడవలసిన విషయంలో మాట్లాడకపోవటం వల్ల కూడా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే వీలైనంత వరకు వ్యక్తుల సహకారం, అనుకూలత కొరకు మీరు ప్రయత్నాలు చేస్తారు. సహకరించే వ్యక్తులు ఆశించిన స్థాయిలో సహకారాన్ని ఇవ్వలేదని కూడా కొన్నిసార్లు ఫీల్ అవుతారు. అలాగే అందిన సహకారాన్నైనా యూటిలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎఫర్ట్స్ చాలా అధికం చేస్తారు. నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా కృషి చేస్తారు. దగ్గర ప్రయాణాలకు కూడా అవకాశం అనేది అధికంగా ఉంటుంది. ప్రయాణ సందర్భంలో కొత్త వ్యక్తులు కానీ, కొత్త ప్రదేశాలు కానీ, కొంత వాటికి సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తతో ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయాలి. మీ యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధతో ముందుకు వెళ్ళవలసిన బాధ్యత ఒకటి కనబడుతోంది. అలాగే ఉన్నత స్థాయి వ్యక్తులు, అలాగే ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క మీ ఆశీస్సులు మొదలైన వాటికి ఆస్కారం కూడా ఒకటి కనబడుతోంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో వ్యక్తులతో సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కానీ మీ మాటల వల్ల, అధిక ఆత్మవిశ్వాసం వల్ల కుటుంబంలో వ్యక్తులతో కానీ, ఆత్మీయులైన వ్యక్తులతో కానీ అభిప్రాయ భేదాలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ అభిప్రాయం అవతల వారికి కలగకుండా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే మీ యొక్క ఇన్లాస్కి సంబంధించి కానీ, ఆకస్మిక వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ మీరు వైరాగ్య భావనలు కాకుండా సమయానికి స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ వ్యక్తులతో మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. పంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలోనూ, కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలోనూ తగిన శ్రద్ధ తీసుకోవాలి. జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా ప్రతిస్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఆరోగ్య సంబంధమైన విషయాల మీద శ్రద్ధ తీసుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని వీలైనంత వరకు కంట్రోల్ చేసుకుంటూ ఇతరులకు అది అధిక ఆత్మవిశ్వాసం ఈగోగా కనబడకుండా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. పౌరుషంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం బట్టి కొన్నిసార్లు అది వృత్తిపరమైన విషయాల్లో ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కాబట్టి వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, కొలీగ్స్తో కానీ, ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ, ముఖ్యంగా తల్లిదండ్రులు అందరితో కూడా, అంటే పెద్దలందరితో కూడా గౌరవాన్ని ఇస్తూ వారి సలహా సంప్రదింపులు స్వీకరిస్తూ ముందుకు వెళ్ళడానికి
కృషి చేయాలి. భూ సంబంధమైన విషయాల మీద శ్రద్ధ చూపిస్తారు. అలాగే వాహన కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆటంకాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్న రీత్యా అది తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే వీలైనంత వరకు చేస్తున్న కార్యక్రమాలలో ఏదో రకంగా అది మీకు ఇబ్బంది కలిగించే అవకాశం, ఆకస్మికమైన ఖర్చులు మొదలైన వాటికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఖర్చుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. ఖర్చులనే ప్రణాళికాపరంగా చూసుకోవాలి. అనవసరమైన ఖర్చుల్ని ఆపుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అనుకూలంగా ఉంటుంది. రుణాలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా పూర్వపు రుణాలు తీర్చడానికి ఆరోగ్య సంబంధమైన విషయాల మీద శ్రద్ధ వహిస్తూ ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. అవసరమైతే వైద్యుల్ని సంప్రదించాలి. చిన్న చిన్న విషయాలని మీరు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ చేయాలి. విశ్రాంతి మొదలైన అవసరమైన విషయాన్ని జ్ఞప్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. శారీరక శ్రద్ధ, ఆరోగ్యం మీద శ్రద్ధతో ముందుకు వెడుతూ మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ మానసిక ఒంటరితనాన్ని అధిగమించే విధంగా మనసుని ప్రశాంతతతో ముందుకు వెళ్ళాలి.